బంగ్లాదేశ్ ఊపిరి పీల్చుకో, శాంతిని నింపడానికి మీ దేశానికి యువరాజు వచ్చాడు. ఇప్పుడు ఇదే చర్చ ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతోంది. ఎందుకు నేను ఇక్కడ యువరాజు అని మాట్లాడుతున్నాను, బంగ్లాదేశ్ గురించి ఇక్కడ ఉద్దేశించి మాట్లాడుతున్నానంటే ఫిబ్రవరి 12, 2026న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ప్రధానమైనటువంటి పార్టీలు పోటీలో ఉన్నాయి. అయితే 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ దేశంలో అడుగుపెట్టాడు మాజీ ప్రధాని జియా ఖలీదా కుమారుడు తారిక్ రహమాన్. సో తారిక్ రహమాన్ అంతకు మునుపు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉండేవాడు. ఎంతటి క్రియాశీలకంగా అంటే తన తల్లి ప్రధానిగా ఉన్నప్పుడు 2001 నుంచి 2006 వరకు, అంతకంటే ముందు 1991 నుంచి 96 వరకు సుమారుగా 10 ఏళ్ల పాటుగా తన తల్లి ప్రధానిగా ఉన్నప్పుడు ప్యారలల్గా పిఎంఓ కార్యాలయాన్ని తన పార్టీ కార్యాలయం నుంచి నిర్వహించేవాడంట. అంటే అంతటి ఒక ప్యారలల్ గవర్నమెంట్ని పవర్ఫుల్ లీడర్గా రాణించాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన తల్లి అనేక ఆరోపణలు ఎదుర్కొని అనేక రకాల స్కీముల్లో పాల్గొందని చెప్పి జైలు జీవితం గడపడం ప్రారంభించిందో అప్పటి నుంచి తారిక్ తనపై కూడా కేసులు నమోదవడం గమనించాడు. ఆ తర్వాత ఒక అనారోగ్య బారిన పడిపోయి లండన్కి వెళ్ళిపోతే మళ్ళీ 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చాడు.